Hi students, which among the following is not exact differential? Q, dq is heat absorbed. U, du is change in internal energy. S, ds is entropy change. G, delta G equal to gives free energy change. దీంట్లో Q అంటే హీట్. ఈ హీట్ అనేది ఎప్పుడైనా సరే పాత్ డిపెండెంట్ ఫంక్షన్. పాత్ డిపెండెంట్ ఫంక్షన్ అంటే ఇట్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. పాత్ ఫంక్షన్ కాబట్టి we cannot give exact difference. So we cannot give. So Q అనేది హీట్, ఇది ఒక పాత్ ఫంక్షన్. పాత్ ఫంక్షన్కి మనం ఎగ్జాక్ట్ cannot give exact differential to the heat. In case of others, అంటే రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ ఇంటర్నల్ ఎనర్జీ కానీ ఎంట్రోపీ ఎస్ కానీ గివ్స్ ఫ్రీ ఎనర్జీ కానీ ఇవన్నీ ఏంటంటే స్టేట్ ఫంక్షన్స్. దీస్ ఆర్ స్టేట్ ఫంక్షన్స్. అంటే స్టేట్ ఫంక్షన్కి మనం ఎప్పుడైనా సరే ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ని ఇవ్వచ్చు. సో కెన్ గివ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ సో ఇక్కడ హీట్ మాత్రమే స్టేట్ ఫంక్షన్ కాబట్టి హీట్ మాత్రమే ఇక్కడ క్యూ అనేది హీట్, ఇది ఒక పాత్ ఫంక్షన్. పాత్ ఫంక్షన్కి ఎగ్జాక్ట్గా డిఫరెన్షియల్ రాదు. ఇంటర్నల్ ఎనర్జీ కానీ ఎంట్రోపీ కానీ గివ్స్ ఫ్రీ ఎనర్జీ కానీ అవి స్టేట్ ఫంక్షన్స్. స్టేట్ ఫంక్షన్స్కి మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అన్నప్పుడు ఆన్సర్ ఈస్ heat absorbed dq, q అని చెప్పొచ్చు. Hi students, a system consisting of 1 mole of ideal diatomic gas absorbs 200 joules of heat and does 50 joules of work on surroundings. What is the change in temperature if vibrational modes of motions are inactive? సో ఇచ్చిన క్వశ్చన్లో డేటా రాసుకుంటాం. ఫస్ట్ ఆ డేటా ఏంటంటే క్యూ అనేది ఇచ్చారు. క్యూ ఎంత అంటే 200 జౌల్స్. నెక్స్ట్ వర్క్ డన్, సిస్టమ్ అనేది వర్క్ చేసింది కాబట్టి దీన్ని మైనస్గా తీసుకుంటాం 50 జౌల్స్. ఈ రెండు తెలిసినప్పుడు థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ప్రకారం డెల్టా యూ ఈక్వల్ టు డెల్టా క్యూ ప్లస్ డబ్ల్యూ. అంటే క్యూ వాల్యూ 200, డబ్ల్యూ వాల్యూ 50. సో 200లో నుంచి 50 తీసేసినప్పుడు 150 జౌల్ పర్ మోల్ వాల్యూ వస్తుంది. తర్వాత క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే డై అటామిక్ గ్యాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డై అటామిక్ గ్యాస్కి CV వాల్యూ CV ఈక్వల్ టు 5/2 R. ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇది R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం డెల్టా యూ ఈక్వల్ టు CV డెల్టా టీ, అంటే మనకు కావాల్సింది డెల్టా టీ. మనం చేంజ్ ఇన్ టెంపరేచర్ కనుక్కోవాలి. డెల్టా టీ ఈక్వల్ టు డెల్టా యూ బై CV. సో డెల్టా యూ వాల్యూ ఎంత? 150 by CV value 5/2 into R.
సో ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఒక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు డెల్టా టీ ఈక్వల్ టు 150/5/2 ఇంటూ జౌల్స్లో ఇది 8.314. సో ఇది రైట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ అనేది ఇచ్చిన వాటిలో దేంతో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 150/8.314 ఇంటూ 5/2. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. Hi students, when an ideal gas at a pressure P, temperature T, volume V is isothermally compressed to V by N. Its pressure becomes P iso if the same process is carried adiabatically and reversibly. Its pressure becomes P adiabatic. Which of the following is correct for P iso by P adiabatic? So 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏదో కరెక్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్కి విడిగా ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్కి ఫార్ములా ఏంటి? P iso ఈక్వల్ టు కాన్స్టెంట్ నేను పీవీగా రాసుకుంటా. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం P iso వాల్యూమ్ని V/N చేసాము ఈక్వల్ టు పీవీ అలాగే రాసుకుంటాం. దెన్ P iso ఈక్వల్ టు ఇక్కడ ఉండే ఈ వి క్యాన్సిల్ అవుతాయి. డివైడ్ బై ఎన్ అనేది అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ ఎన్ ఇంటూ పి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్, సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్ కూడా ఇలాగే చేస్తాం. P adiabatic, V adiabatic ఈక్వల్ టు పవర్ గామా. అడియాబాటిక్ ప్రాసెస్కి ఫార్ములా ఏంటంటే PV పవర్ గామా కదా, అందువల్ల PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ని నేను PV పవర్ గామా రాస్తా. ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్లుగానే P adiabatic వాల్యూమ్ ఏం చేసాం, V/N టైమ్స్ చేసాం, హోల్ పవర్ గామా ఈక్వల్ టు PV పవర్ గామా. సో నెక్స్ట్ P adiabatic ఈక్వల్ టు V పవర్ గామా. ఇక్కడ ఉండే V పవర్ గామా క్యాన్సిల్. సో V పవర్ గామా క్యాన్సిల్ అయితే మనకి ఇంకేం మిగిలింది, ఈ N పవర్ గామా అనేది ఇక్కడ ఉంది. అవతలకి వెళ్ళినప్పుడు N పవర్ గామా ఇంటూ P. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చింది, సెకండ్ ఈక్వేషన్ ఇచ్చింది. క్వశ్చన్లో మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే P iso by P adiabatic ప్రాసెస్ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనకి ఆ రెండు వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ అన్నింటినీ డివైడ్ చేస్తాము, అంటే రేషియో తీసుకుంటాము. P isothermal ప్రాసెస్ బై P adiabatic ప్రాసెస్. ఈ వాల్యూస్ మేము సబ్స్టిట్యూట్ చేస్తే N ఇంటూ P బై N ఇంటూ N పవర్ గామా ఇంటూ P. PP క్యాన్సిల్, N బై N పవర్ గామా. సో ఇక్కడ N అంటే N పవర్ 1 అని. సో ఈ N పవర్ గామా పైకి వస్తే N పవర్ 1 మైనస్ గామా
సో ఇచ్చిన ఆప్షన్స్లో దేంట్లో ఈ n పవర్ 1 మైనస్ గామా ఉందో అదే ఆన్సర్. సో n పవర్ 1 మైనస్ గామా. సో ఇది రైట్ ఆన్సర్. Hi students. In a particular experiment, a gas undergoes adiabatic expansion satisfying the equation V T power 3 equal to constant. The ratio of specific heats is G. Then the value of 3G is actually వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే VT cube equal to constant. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే V power 1/3 into T equal to constant అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది, దాంతో కంపారిజన్ చేస్తాం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? V పవర్ గామా మైనస్ 1 ఇంటూ T ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కంపేర్ చేసినప్పుడు ఈ గామా మైనస్ 1 అనేది 1/3 ఈక్వల్. సో గామా మైనస్ 1 ఈక్వల్ టు 1/3. దట్ మీన్స్ గామా ఈక్వల్ టు 1 ప్లస్ 1/3 ఈక్వల్ టు 4/3. సో మనకి గామా వాల్యూ ఎంత వచ్చిందంటే 4/3. సో ఇది యాక్చువల్గా జీ వాల్యూ. గివెన్ డేటా ప్రకారం ఈ గామా వాల్యూ అనేది స్పెసిఫిక్ హీట్. సో ఇదే జీ వాల్యూ. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే 3G వాల్యూ అడిగారు. సో 3G ఈక్వల్ టు 3 ఇంటూ 4/3 ఈక్వల్ టు 4. సో 4 అనేది ఆన్సర్.